మహిళా సంఘాల్లో ప్రతి వేదిక మీద ఎక్కడ వేదిక మీద మహిళలు కనపడకపోతే ఏరి మా మహిళలేరి, మా మహిళలకు స్వాతంత్ర్యం ఏది, సమాన హక్కులు లేవి, మరి మహిళా రిప్రజెంటేషన్ ఏది అని చెప్పేటటువంటి దళిత మహిళా మనులు ఎక్కడ? అందరూ పురుషులే ఉన్నారు. ఒక దేవిక, ఒక ఝాన్సీ, ఒక అనుష తప్ప. నాకు తెలిసింది ఏంటంటే ఒక అనుష ఒక ఎస్టీ బిడ్డ, మరి ఝాన్సీ దేవిక గారైతే వాళ్ళ గురించి చెప్పుకున్నారు. మరి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎన్నో ప్రెస్ మీట్లు, ఎన్నో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు సోమాజిగూడలో నేను దాంట్లో పార్టిసిపేట్ చేసిన, పెద్దలందరితో కూడా పార్టిసిపేట్ చేసిన, అతి తక్కువ కెమెరా, అతి తక్కువ న్యూస్ ఛానల్స్ ఉన్నటువంటి ఏకైక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మీటింగ్ ఏదైనా ఉన్నదంటే ఇవాళటి దళిత ఐక్య వేదిక మీటింగ్. అందులో ఒక ఛానల్ దేవిక గారిది, ఒక ఛానల్ నేషనలిస్ట్ హబ్ సాయి కుమార్ గారు, ఇద్దరు రైటిస్టులే. అంటే మానవ హక్కులకు హక్కుదారులు కేవలం దేవిక గారు, ఇంకా నేషనలిస్ట్ హబ్ వాళ్ళు సాయి కుమార్ గారైనా ఇంకా వేరే వాళ్ళు మీడియాలకు బాధ్యత లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడికి పోవాలి మెసేజ్? ఎక్కడెక్కడైతే విద్యార్థులు ఉన్నారో, ఎక్కడెక్కడైతే యువతి యువకులు ఉన్నారో, ఎక్కడెక్కడైతే ప్రజా సంఘాలు లేకపోతే మావోయిస్టులు ఎవరెవరినైతే ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళను మోసపూరితంగా రిక్రూట్మెంట్ చేస్తున్నారో ఆ వేదికల పక్కన, ఆ వేదికల మధ్యన మనం ఉండాలి. ఆ వేదిక మధ్య నుంచి మనం ఈ పోరాటం సాగించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. దాంట్లో నేను భాగం కావడానికి సిద్ధంగా ఉంది. ఆ మైండ్స్ని మార్చాలి, వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చాలి, వాళ్ళని చైతన్యవంతం చేయాలి. తప్పకుండా చేయాల్సినటువంటి అవసరం. కొన్ని పాయింట్లు మురళీ మనోహర్ గారు ఏం చెప్పారంటే చెప్పిన దాన్ని మనం పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విధంగా నేను ప్రయత్నం చేసినటువంటి నక్సలిజం వాళ్ళు ఏం మాట్లాడతారంటే ఇది వర్గ సమస్య కాదు కానీ వర్గ సమస్య కానీ వర్ణ సమస్య కాదు అని అంటారు. కులం గురించి ఎప్పుడు మేము మాట్లాడమని మొదలుపెట్టినటువంటి ఉద్యమం. అంబేద్కర్ని ఎవరు ఓడగొట్టినరయ్యా అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లో అంబేద్కర్ని ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీ ఇద్దరు కుమ్ముకై ఓడగొట్టింది. ఈరోజు బడుగు బలహీన వర్గాల యువతి యువకులను మార్చడానికి మీకు అంబేద్కర్ పేరు ఉచ్చరించకుండా మీరు వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసేసినటువంటి పరిస్థితులు లేవు. అంబేద్కర్ని గురించి మాట్లాడకుండా మీరు ఏ వేదిక మీద మాట్లాడేటటువంటి మీ యొక్క పరిస్థితులు లేవు. 1992 లోపల సరళ అనే ఒక అమ్మాయి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుకున్న అమ్మాయి, ఆమెను ఎంత ఈజీ అమ్మా బ్రెయిన్ వాష్ చేయడం, చాలా ఈజీ. చిన్నపిల్లల్ని వాళ్ళ ఆలోచన విధానం మార్చడం చాలా ఈజీ. ఆమెను తీసుకుపోయి మీ ఉద్యమంలో అసలు చేర్చుకోవద్దు. ఇంటర్మీడియట్ అంటే కనీసం 21 కూడా కాలేదు, ఓటు హక్కు కూడా రాలేదు అమ్మాయి. ఆ అమ్మాయిని తీసుకొని పోయి ఉద్యమాల్లో చేర్చుకోవడం ఏంటి? ఆ అమ్మాయిని తీసుకుపోయి ఉద్యమాల్లో చేర్చుకుని ఆ అమ్మాయిని చంపేసి రోడ్డు మీద పడేసినటువంటి చరిత్ర మీది. కేవలం చంపి పడేయడమే కాదు, తర్వాత అయ్యో మాతోని తప్పైపోయింది, ఎందుకు ఆమె కూడా కోవర్టే అని. అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి అమ్మాయి కూడా కోవర్ట్గా మారేటటువంటి అవకాశం ఉన్నదా? ఆ అమ్మాయి చనిపోతే కూడా క్షమించమని కోరినటువంటి మీరు రాధ కంటే కూడా చిన్నపిల్ల, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఆమెలో కోవర్ట్. ఇదే చంపాలంటే కోవర్ట్ అనాలి, చంపాలంటే ఇన్ఫార్మర్ అనాలి, అని చంపేయాలి. మీరు చెప్తున్నటువంటి ఏదైతే ఉన్నదో దురదృష్టవశాత్తు మహిళల పరిస్థితి రోజు రోజు చాలా దుర్భరంగా ఉన్నది. మనం అందరం మాట్లాడాల్సిన అవసరం. ఇది కూడా ఒప్పుకోవాలి, ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఇప్పుడు చాలా ధైర్యంగా తీసుకొచ్చి మేము శవాన్ని బార్డర్ దాటి బయట పెట్టినాం. సార్ చెప్తున్నట్టు విధంగా నీకని కనీసం సిగ్గు, శరం, లజ్జ, మానవత్వం ఉందా? నీకు సమానవత్వం కోసం పోరాడేటువంటి విప్లవకారులైనటువంటి మీరు అమ్మాయి యొక్క కిందిని భాగం ఒక లోవర్ తీసేసి
కేవలం కుర్తా మీద ఒక చున్నీని కప్పి పంపిస్తారా మీరు? సిగ్గుశరం ఉందా? మహిళా లోకం ఏం చేస్తుంది? మీ దేవి ఏం చేస్తుంది? సంధ్య ఏం చేస్తుంది? తులసి చందు ఏం చేస్తుంది? అసలు అందరూ అన్ని పార్టీల మహిళా నాయకులు ఏం చేస్తున్నారని నేను మిమ్మల్ని అడుగుతున్నా. దారుణం కాదా? కనీస గౌరవం కాదా? 2 రోజుల తర్వాత ఇంకొక విషయం, చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మా, మీరు చెప్తున్నటువంటి దాంట్లో ఏదైతే డౌట్స్ ఉన్నాయో, ఒక ముఖ్యమైనటువంటి డౌట్ ఏంటంటే, మీరు పెంచి పోషించినటువంటి మీ సిద్ధాంతాన్ని కాపాడుకొని దాన్ని ముందరికి తీసుకున్నటువంటి లేడీ చెగువేరా పేరు తెచ్చుకున్నటువంటి నాయకురాలు, లేడీ చెగువేరా ఊరికే చిన్న పేరా అది? లేడీ చెగువేరా పేరు తెచ్చుకున్నటువంటి నాయకురాలు, కమాండర్ స్థాయికి తీసుకుపోయినటువంటి నాయకురాలు, ఆ అమ్మాయి మీ లోపల అవకతవకలు ఉంటే ఎవరికి రాసింది లెటరు? మీ హైకమాండ్కు రాసింది, పోలీసులకు రాయలే. మీ హైకమాండ్కు లెటర్ రాసింది, మీ హైకమాండ్కు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. హైకమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి? అక్కడ ఉన్నటువంటి ఈమెతో విభేదించి ఎవరైతే అక్కడ లోకల్గా ఆ క్షేత్రంలో ఉన్నటువంటి నాయకులు ఎవరు ఉన్నారో వాళ్ళని విచారించి నిజమైనటువంటి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉండే. ప్రజాకోర్టు వాళ్ళలో కూర్చోబెట్టి ప్రజాకోర్టు నిర్వహించాల్సిన అవసరం ఉండే. ప్రజాకోర్టు అడవులలో చేస్తారా? ప్రజాకోర్టు ప్రజల మధ్యలో చేస్తారు. కానీ పోనీ నువ్వు రావద్దు, మీ అర్బన్ నక్సల్స్ ఉన్నారు కదా ప్రజల్లో తిరిగేటోళ్ళు, వాళ్ళతోని ప్రజాకోర్టు పెట్టండి దమ్ముంటే. మీ హరిగోపాల్ ఎక్కడ బాయే? మీ సాయిబాబా ఎక్కడ బాయే? మీ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎక్కడ బాయే? మీ తులసి చంద్ ఎక్కడ బాయే? వాళ్ళతో పెట్టి ప్రజాకోర్టు పెట్టని ఉంటుంది, ప్రూవ్ చేయని ఉంటుంది ఆమె ఏం తప్పు చేసిందో. నిజంగానే ఆమె కనుక మీకు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే, వాళ్ళ తమ్ముడు కనుక ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే, మరి మీరు అందరూ ఎన్కౌంటర్ అయిపోదురు కదా, మీరందరూ చచ్చిపోదురు కదా. అచ్చా, ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు అక్కడ ఉంటారమ్మా. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మరుక్షణం బయటపడతారు, అసలు అవకాశం కూడా ఉంటుంది పోవడానికి. ఎంత దరిద్రమైనటువంటి మాట అంటే, ఎంత నీచమైనటువంటి మాట అంటే, ఎంత దుర్మార్గమైనటువంటి చర్య అంటే ఇది. తప్పకుండా చాలా విషయాలు జరిగినాయి. చాలా డొల్లతనం మీ యొక్క వ్యవహరించేటటువంటి శైలిలో ఉన్నది, మీ చేసేటటువంటి విప్లవ విధానంలో ఉన్నది. కాబట్టే ఈరోజు ఏమంటారంటే ఎవిడెన్స్ని క్లోజ్ చేయడానికి మాత్రమే ఈ బంటి రాధ అనేటువంటి దళిత అమ్మాయిని చంపేసిండ్రు. తక్కిన 2 అగ్రవర్ణాన్ని వాళ్ళు ఇన్ఫార్మర్లు అయినా కూడా దాంట్లో ఒక గణేష్ రెడ్డి అని చెప్పారు, వాళ్ళని ఎందుకు వదిలిపెట్టిండ్రో మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం మీకున్నది. మీరు ప్రజలకే కదా జవాబుదారి. ఏంటి మీ స్లోగన్స్? తుపాకీ గొట్టం నుంచి రాజ్యాధికారం వస్తుంది, తుపాకీ గొట్టంలోంచి శ్మశానం వస్తుంది. రాజ్యాధికారం కాదు, పొగ కూడా కాదు సార్, శ్మశానం వస్తుంది. అడుగు అడుగు రక్తపు మడుగు, చిన్నప్పటి నుంచి చదివినాం మేము. గోడల మీద ఏంది? అడుగు అడుగు రక్తపు మడుగు. అంటే ప్రజల్లోకి తీసుకుపోయి రక్తపు మడుగు లోపల దోస్తారా? మా భాష గారు చాలా చక్కగా అడిగింది. వాళ్ళ ప్రాంతం లోపల ఒక ఆర్ఎస్ఎస్ లేదు, ఒక బీజేపీ లేదు, ఒక ఎమ్మెల్యే బీజేపీ వాడు కాదు. మరి మీ ప్రాంతం లోపల దేవాలయం లోపలికి ఎందుకు రాణిస్తలేరు? మీ ప్రాంతంలో జగ్గులోంచి నీళ్ళు ఎందుకు వస్తున్నారు? మీ ప్రాంతంలో 2 గ్లాసుల విధానం ఎక్కడ ఉన్నది? దొంగనా కొడుకులారా, మీ దగ్గరనే ఉన్నదా విధానం? వివక్ష మీ దగ్గరనే ఉన్నది.